తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో లైఫ్ కోచ్గా, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్గా 13 years ఎక్స్పీరియన్స్ ఉన్న రామ్ మెట్టు గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది చాలా బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు, కొంతమందికి టాలెంట్ ఉంటుంది, కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోతారు. అంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చూసింది ఏంటి అని అంటే, పేరెంట్స్ కానివ్వండి, చుట్టుపక్కల స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరన్నా సరే ఫోకస్ మొత్తం టెక్నికల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడం మీద పెడతా ఉంటారు. సో నువ్వు ఎంతసేపు నీ మార్క్స్ ఎంత వచ్చినాయి, నీకు మ్యాథ్స్ ఏంటి, ఫిజిక్స్ ఏంటి, ట్యూషన్స్ ఫర్ వీటన్నిటికీ, అంటే ఇప్పుడు మ్యాథ్స్లో కొంచెం వీక్ ఉన్నారంటే ఇమ్మీడియట్గా ట్యూషన్ పెట్టేయడము చిన్నప్పటి నుంచి. సో ఇలా ఏంటంటే ఫోకస్ మొత్తం టెక్నికల్ నాలెడ్జ్ మీదనే పెట్టారే తప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ మీద అసలు జీరో ఫోకస్ ఉండే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో అసలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావా లేదా, ఫియర్లెస్గా మాట్లాడుతున్నావా లేదా, నీకు ఏదన్నా ఇంటెన్షన్ ఉంది, ఆ ఇంటెన్షన్ నువ్వు కన్వే చేసేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు కాదు. అసలు ఎవరు చెప్పేవాళ్ళే కాదు, చెప్పేవాళ్ళు కూడా కాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో అక్కడ ఏమైపోతుంది అని అంటే, చిన్న అంటే స్కూలింగ్లో, కాలేజ్లో ఉన్నంత వరకు నీ కమ్యూనికేషన్ వీక్ ఉన్నా కూడా యూ కెన్ స్టిల్ గెట్ అవే, బికాస్ మార్క్స్ వచ్చేది రాసుకుంటూ చేసేదే కాబట్టి మార్క్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి, మనకి ప్రాబ్లం లేదు. ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని అంటే, మీ డిగ్రీయో, బీటెక్కో లేకపోతే మాస్టర్సో కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తారు చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నెత్తి నిండా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, కానీ చెప్పాలి అని అంటే మాటలు వస్తలేవు. రైట్? సో నాకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, బట్ నీకు తెలియాలంటే నేను ఎక్స్ప్రెస్ చేయాలి కదా. సో ఎక్స్ప్రెస్ చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అనుకో, ఆబ్వియస్లీ ఏం కన్వే అవుతుంది అంటే, నాకు నాలెడ్జ్ లేదని కన్వే అవుతుంది. ఏం లాభం? ఇంకా నేను అంతా చదువుకొని నాకు అన్ని పర్సంటేజ్లు ఉండి నేను ఒక ఇంటర్వ్యూలో ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు, నాకున్న నాలెడ్జ్ని నేను డిస్ప్లే చేయలేకపోతున్నాను అని అంటే నో పాయింట్. ఆ కమ్యూనికేషన్ ఇంకా అంటే అంత నాలెడ్జ్ ఉండి కూడా వేస్ట్ మనకి. వైస్ వర్సా. ఇంకొక సినారియో చెప్తా చూడండి. నాకు ఇంతనే నాలెడ్జ్ ఉంది, కానీ చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, వాడు అడిగిన ఈ చిన్న క్వశ్చన్ని నేను బాగా ఎలాబరేట్ చేసి డీప్గా చెప్పి, నేను బాగా ఎక్స్ప్రెసివ్గా చెప్పుకుంటూ ఇంప్రెసివ్గా చెప్పాను అనుకోండి, అరే వా ఎంత బాగా చెప్పాడు అని అనుకుంటారు వాళ్ళు ఇంటర్వ్యూలో కూడా. రైట్? దట్ ఈస్ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది కాదు, మీరు ఎంత ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఎక్స్ప్రెస్ చేయడానికి కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. సో దాని మీద ఫోకస్ పెట్టి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, బికాస్ కమ్యూనికేషన్ అనేది ఒక రోజు 2 రోజుల్లో వచ్చేది కాదండి. చాలామంది ఏమనుకుంటారంటే, సరే ఇంకొక 2 monthsలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవి స్టార్ట్ అవుతున్నాయి కదా, కమ్యూనికేషన్ క్లాసెస్కో, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కో పంపిద్దాము అనేసి అప్పుడు అనుకుంటారు. బట్ 1 month 2 monthsలో కమ్యూనికేషన్ ఎక్కడ డెవలప్ అవుతుంది? కాదా, చాలా మంది తీసుకుంటారు క్లాసెస్ తీసుకుంటారు. అండ్ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఏమవుతుంది తెలుసా అండి, చాలా మంది 30 daysలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోండి ఇలాంటివి అవుతాయి. ఫర్గెట్ అబౌట్ ఇంగ్లీష్ అండి. 30 daysలో మీరు ఏ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అవ్వగలుగుతారు చెప్పండి? దెర్ ఇస్ నో లాంగ్వేజ్ దట్ యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ 30 days. అసలు ఒక లాంగ్వేజ్ పర్ఫెక్షన్ రావాలి అని అంటే కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఇట్ టేక్స్ టైం. నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దాని మీద ఫోకస్ పెట్టుంటే దెన్ ఇట్ విల్ ఇంప్రూవ్. అంతేగాని నేను 30 రోజుల్లో నేర్చేసుకుంటా అంటే అందరూ ఈ పాటికి అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోవాలి, మరి అవ్వట్లేదు అని అంటే దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ కదా. సో ఆ కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ముందే గ్రహించి దానికి తగ్గట్టు పిల్లల్ని స్కూల్లో ఉన్నప్పటి నుంచి అండి, వెన్ ఐ సే స్కూల్ అగైన్, చాలా మంది ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే 8th 9th 10th ఇది చాలా క్రూషియల్ పీరియడ్, ఇక్కడ ఫోకస్ చేద్దామని అనుకుంటారు. క్రూషియల్ పీరియడ్ 8th 9th 10th కాదు, మీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఉంది చూడండి, అంటిల్ 2nd class or 3rd class, దట్ ఈస్ వెరీ క్రూషియల్. మీరు ఆ టైంలో కనుక లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అక్కడి నుంచి, అంటే అందరితోటి
కలివిడిగా ఉండడము, అందరితోటి జంకు లేకుండా మాట్లాడటము, ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పించాలి యాక్చువల్గా. అప్పుడు నేర్పిస్తే చాలా బాగా నేర్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు తెలుగు ఇవన్నీ మేము ఇన్స్టిట్యూట్కి ఏం పోయి నేర్పిస్తలేం కదా, బై దెమ్సెల్ఫ్ దర్ లెర్నింగ్. తెలుగు ఎలా నేర్చుకుంటున్నారో ఇంగ్లీష్ అలాగే నేర్చుకోవాలి. అలా నేర్చుకొని ప్లస్ జంకు లేకుండా మాట్లాడడం కూడా చిన్నప్పటి నుంచే నేర్పియాలి పిల్లలకి. చిన్నప్పుడు అందరూ భయపడతారు, బట్ ఆ ఎక్స్పోజర్ ఇచ్చి వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, లేదా సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ కలిసినప్పుడే అందరి ముందు నుంచి మాట్లాడిపించడము ఇలాంటివి చేస్తా ఉన్నాం అనుకోండి, ఆ డెవలప్మెంట్ అనేది చాలా బాగా వస్తుంది, ఆ ఏజ్లో బాగా వస్తుంది. అదంతా నెగ్లెక్ట్ చేసి కరెక్ట్గా ప్లేస్మెంట్స్కి ముందు మావాడు ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోతాడు కమ్యూనికేషన్లో, జంకు లేకుండా మాట్లాడతాడు అని అంటే అది వర్కౌట్ కాదు. హార్డ్లీ 5% 10% చేంజ్ వస్తుందేమో కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్ అనమాట ఆ టైం అనేది. సో అట్లీస్ట్ ఎంత టైం సఫిషియంట్ అని అంటే అట్లీస్ట్ 1 year పడుతుందండి వాళ్ళున్న ఏజ్ గ్రూప్కి కానీ వాట్ ఎవర్. 1 year అట్లీస్ట్ టైం పడుతుంది. కాబట్టి 4th yearలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతున్నాయి అని అంటే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అట్లీస్ట్ 2nd year ఎండింగ్ ఆర్ 3rd year ఎండింగ్ నుంచి దే హ్యావ్ టు స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఇఫ్ దే ఫీల్ కమ్యూనికేషన్ కొంచెం వీక్ ఉంది అనుకుంటే కనుక. సో అట్లీస్ట్ 1 year ముందు నుంచి స్టార్ట్ చేస్తే డీసెంట్ డెవలప్మెంట్ కనిపిస్తుంది మనకి. అండ్ కన్సిస్టెంట్ టచ్ ఇన్ విత్ లాంగ్వేజ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొందరు ఏం చేస్తారంటే సరే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయిపోయినాయి కదా, జాబ్ వచ్చేసింది కదా, లైట్ ఇంకా అని వదిలేస్తారు మళ్ళీ. అలా కాదు, మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటేనే అది ఇంకా డెవలప్ అవుతుంది. ప్లస్ ఏదైతే స్కిల్ మీరు ఎక్వైర్ చేసుకున్నారో కమ్యూనికేషన్ వైజ్ అది పర్సిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, వాట్ అబౌట్ ద ఎల్డర్స్? కొంతమందికి ఇప్పుడు ఏదైనా ఒక చిన్న విషయమైనా సరే, ఏదైనా జరిగిందైనా సరే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ కొంతమందికి ఆ జరిగిన ఇన్సిడెంట్ ని కూడా సరిగ్గా చెప్పడం రాదు. ఇది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్సా, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడమా, లేకపోతే ఏంటి? సి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కెన్ యాక్ట్ టు అన్ ఎక్స్టెంట్ అనమాట. బట్ సమ్ టైమ్స్ ఐ హావ్ సీన్ కొందరికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, మాట్లాడాలి అని ఉంటుంది, కానీ అది మాట్లాడే టైంకి ఏంటంటే దే కెనాట్ ఫ్రేమ్ అప్ థింగ్స్ అనమాట. లైక్ ఇంగ్లీష్ పక్కన పెట్టేసేయండి, వాళ్ళ ఓన్ మదర్ లాంగ్వేజ్ లో కూడా వాళ్ళు ఏంటంటే దే కాంట్ కన్వే వాట్ దే వాంట్ టు. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, క్లియర్ కట్ గా ఇది అని చెప్పడం కూడా చాలా మందికి రాదు. ఎల్డర్స్ కి నేను చెప్పేది, చాలా మంది ఎల్డర్స్ కి రాదు. సో దే కైండ్ ఆఫ్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు, మాటలు రిపీట్ అవుతూ ఉంటాయి, మనం మతికించుకోవాలి ఇది 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 అనేసి, అండ్ దెన్ యూ హ్యావ్ టు ఫార్మ్ అ ఫిగర్ టు ఇట్, యూనో. సో ఇలా ఏంటంటే ఐ హ్యావ్ సీన్ లైక్ ప్యూర్లీ బికాస్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ఇట్. చిన్నప్పటి నుంచి ఆ మాట్లాడటము, లేకపోతే చిన్నప్పటి నుంచి అందరితోటి కలిసి ఉండడము, ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి మాటలు ఐ మీన్ ఇట్స్ వెరీ ఈజీ, దే కెన్ అంటే మాటకారి అయిపోతారు. అండ్ ట్రస్ట్ మీ, చాలా మంది అంటారు చూడండి, అరే వీడు మాటకారి అనేసి. వీ హ్యావ్ టు ఎయిమ్ టు బికమ్ దాట్. మనం ఒకవేళ మాటకారి అయినాము అని అంటే మీరు ఏ ప్రొఫెషన్లో అన్నా ఉండనియండి, యూ విల్ బి ఏబుల్ టు ఎక్సెల్. మీరు మాట్లాడలేకపోతున్నారో అయితే మాట్లాడడానికి కంఫర్టబుల్ లేరనుకోండి, యూ విల్ హ్యావ్ టు స్ట్రగుల్. ఏ ప్రొఫెషన్ అన్నా కానివ్వండి, మీకు స్ట్రగుల్ తప్పదు. సో అందుకనే ఇది గ్రహించి అసలు కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకొని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కరెక్ట్ పాత్ మీద ఉండి రైట్ ట్రైనింగ్ తీసుకుంటే బెటర్. ఒకవేళ మీరు ఆల్రెడీ గ్రోన్ అప్ అండ్ మీ కమ్యూనికేషన్ వీక్ ఉంది అంటే కనుక హ్యావ్ అ విండో ఆఫ్ 1 year అట్లీస్ట్. అట్లీస్ట్ 1 year కన్సిస్టెంట్గా మీరు ఎఫర్ట్స్ పెట్టారు అని అంటే సబ్స్టాన్షియల్ చేంజ్ కనిపిస్తుంది మనకి కమ్యూనికేషన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. యూ వెల్కమ్ అండి.